బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో తనూజకి కోపం వచ్చినట్టే వచ్చి కళ్యాణ్‌ని చూసి స్మైల్ చేస్తుంది. ఇంతకీ లైవ్‌లో ఏం జరుగుతుందంటే గార్డెన్ ఏరియాలో దివ్య, తనూజ వాకింగ్ చేస్తూ ఉంటారు. కంటెస్టెంట్స్ అందరూ ఉంటారు. అదే టైంలో డోర్స్ ఓపెన్ అవ్వగానే భరణిని చూస్తారు వాళ్ళిద్దరూ. ఇక పరిగెట్టుకుంటూ భరణి గారి దగ్గరకు వెళ్తారనమాట. భరణి గారు ఇంట్లోకొచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆయన చుట్టూ నిలబడి ఆయన హెల్త్ ఎలా ఉంది అని అడుగుతారు. అలానే మొన్న రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఫన్నీ విషయాల కోసం ఇమాన్యుయల్ ఇంకా ఫన్ చేస్తూ ఉంటాడనమాట. ఇక దివ్య మాట్లాడే మాటల తీరు ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. తన మనసులో, మైండ్‌లో ఏమైనా ఉండనివ్వండి. తను మాత్రం మాట్లాడేటప్పుడు ఆర్డర్ వేసినట్టుగానే మాట్లాడుతది కదా! ఇక భరణి గారిని ఎంతసేపని అవే బట్టలతో ఉంటారు? బట్టలు మార్చుకోండి ఫస్ట్ లేచి. రండి మీరు లెవ్వండి, లెవ్వండి అని అంటే భరణి గారు ఆ! లేస్తానమ్మా, లేస్తాను అన్నా సరే ఆమె ఎలా అంటే లెవ్వండి, లెవ్వండి మీరు ఇక్కడి నుంచి లెవ్వండి అని ఆర్డర్ పాస్ చేస్తూ ఉంటదనమాట. సో, అక్కడే ఉన్న తనూజ ఏంటి అంటే మా నాన్నతో కనీసం నాకు మాట్లాడడానికి ఫ్రీ ఇవ్వలేదనుకుంటుందో ఏమో కాస్త హర్ట్ అయ్యి ఫేస్ అన్నది ఎక్స్‌ప్రెషన్ మార్చేసి సీరియస్‌గా ఉంటదనమాట. ఇంతలో కళ్యాణ్ అక్కడి నుంచి పాస్ అవుతూ ఉంటే కళ్యాణ్‌ని ఫస్ట్ చూసది. కళ్యాణ్ పక్క రాకముందు కళ్యాణ్‌ని కళ్ళెత్తి చూస్తది. కానీ కళ్యాణ్ పక్కకొచ్చేసరికి తలదించుకొని అలానే ఉండిపోయి స్మైల్ ఇస్తదనమాట. అంటే అప్పటికే కోపము దివ్యతో అలానే భరణి గారితో మాట్లాడలేకపోయాను అనే ఒక ఫీల్ అన్నది ఆమె ఫేస్‌లో క్లియర్‌గా కనిపిస్తది. అదే టైంలో కళ్యాణ్ రావడంతో మళ్ళీ ఆమె ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్ ఇలా చటక్‌లో మారిందనమాట. తన ఫ్రెండ్ పక్క నుంచి వెళ్ళేసరికి కళ్యాణ్ అయితే అక్కడ ఇమాన్యుయల్ ఫన్ చేస్తూ ఉంటే నవ్వుతూ ఉంటారు. ఇక హౌస్‌లో అందరూ నవ్వుతూ ఉంటే దివ్య మాత్రం ఆర్డర్ పాస్ చేయటం వాళ్ళ నాన్న పైన అన్నది తనుజకి నచ్చలేదని అక్కడ క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అయితే భరణి గారు ప్రెజెంట్ హౌస్‌లో ఎంట్రీ ఇచ్చినట్టు లైవ్‌లో అయితే చూపిస్తున్నారు. మళ్ళీ ఏమైనా టాస్క్ జరుగుతుందా శ్రీజ, భరణి గారికి అనేది చూడాలి. హౌస్‌లో భరణి గారు, శ్రీజ ఇద్దరు ఉంటారా? లేకపోతే ఒక్కరే ఉంటారా? మళ్ళీ టాస్క్‌లు పెడతారా? ఇదే ఒక సస్పెన్స్‌గా మారిపోయింది ప్రెజెంట్ హౌస్‌లో అయితే. కానీ ఏంటో ఈ వైల్డ్ కార్డ్స్ రావడం, కామ్రేడ్స్ రావడం ఇదంతా క్లమ్జీగా ఉంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్‌లో చెప్పండి.